యోగాంధ్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ తదితరులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున యోగా కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే సురేష్ పిలుపునిచ్చారు. యోగాని ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ కోరారు. రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు కానీ గుడి చేయాలని మా తపన. రాబోయే 4 ఏళ్లలో దీన్ని మళ్ళా గుడి కింద చేయాలని. ఇక్కడి నుంచి చూస్తే చక్కటి కొండ కనపడతా ఉంది, ఉదయగిరి కొండ. ఈ కొండ కూడా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడి నుంచి కరెక్ట్ వ్యూ ఉంది. అందరూ ఈరోజు చక్కగా యోగా చేద్దాం. కలెక్టర్ గారు ఆల్రెడీ, జేసీ గారు ఆల్రెడీ చెప్పారు దీని గురించి, ప్రాముఖ్యత గురించి. అలాగే మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు 21వ తేదీన వైజాగ్ వస్తున్నారు. అందరినీ కూడా అక్కడ రమ్మంటున్నారు. 21వ తేదీన పెద్ద యోగా డే చేయబోతున్నారు. జూన్ 21న జిల్లా స్థాయిలో మరియు ప్రతి సచివాలయం అంటే ప్రతి గ్రామము వార్డు స్థాయిలో కూడా మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము గ్రాండ్ స్కేల్ లో. సో అందులో కూడా ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి అని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అదే విధంగా మనము సిటిజన్ ట్రైనింగ్స్ కూడా అంటే యోగా గురించి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిగా 124 మాస్టర్ ట్రైనర్స్ మనం సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా మనము మినిమం 9 మెంబర్స్ యోగా గురించి అవేర్నెస్ ఉండే టీఓటీ ట్రైనర్స్ కూడా మనం